భరద్వాజ గారు ఇప్పుడు అనౌన్స్మెంట్ ఒకటి వచ్చింది. మన శంకర వరప్రసాద్ గారు చూసారా వీడియో కమ్ అనౌన్స్మెంట్? అనౌన్స్మెంట్ ఏముంది దానిలో? తెలిసిన వార్త అంటారా? తెలిసిన వార్తే కదా. వెంకటేష్ ఉన్నాడు ఈ సినిమాలో, ఆయన క్యారెక్టర్ ఏమిటి అని కూడా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. దాదాపుగా అంటే ఒక కాలేజీ వాతావరణం ఒక ఫ్యామిలీలోకి తీసుకొచ్చి ఇద్దరు స్టూడెంట్స్, ఒక అమ్మాయి కథలు, ఆ ధోరణి, ఆ ఫ్లేవర్ అది ఫ్యామిలీలోకి పట్టుకొచ్చి ఇక్కడ ఒక గేమ్ నడిపేటువంటి ప్రయత్నం ఏదో చేస్తున్నాడు అనిల్ రావిపూడి అని మాట్లాడుకున్నాం మనం. దాదాపు ఆ ధోరణిలో ఒక క్యారెక్టర్లో చిరంజీవిని, ఇంకో క్యారెక్టర్లో వెంకటేష్ని పెట్టి వాళ్ళిద్దరి మధ్య నయనతారని పెట్టి ఒక కామెడీ ఏదో సృష్టించబోతున్నాడు అనేది మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం క్లియర్గా. కాబట్టి ఇప్పుడు సెట్స్లోకి వచ్చాడు ఆయన. అదే జాయిన్ అయ్యారు. అదే జాయిన్ అయిన సందర్భంగా ఒక వీడియో బయటకు రిలీజ్ చేశాడు వెంకటేష్ గారు. వెంకటేష్ని సెట్లోకి ఆహ్వానిస్తున్నటువంటి మెగాస్టార్. అది వాళ్ళిద్దరూ ఆలింగనం చేసుకోవటము, ఆయన ఇన్వైట్ చేయటము, అలాగే ఆయన బాస్ అని చెప్పి, మై బాస్ అని చెప్పి చిరంజీవి గారిని సంబోధించటము, ఈ విన్యాసాలన్నీ దానిలో ఉన్నాయి. అయితే ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ చేయటం కోసం డైలీ ఒక అప్డేట్ రిలీజ్ చేస్తున్నాడు ఆయన అనిల్ రావిపూడి. అంటే కంటెంట్కి సంబంధించి జనాలని ఎప్పటికప్పుడు అవేర్గా ఉంచటం అనేది ప్రోగ్రామ్ అయి ఉండొచ్చు. అందులో భాగంగా పాటలకి ప్రోమోలు చేయటము, అలాగే క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేయటము, నయనతార షూట్కి వస్తున్నటువంటి సందర్భంగా కూడా ఇలాంటి ప్రోమో ఒకటి చేశాడు. ఓపెనింగ్ నుంచి మొదలుపెట్టాడు ఆయన. అంటే ప్రమోషను, షూటింగు ప్యారలల్గా. అంటే టైటిల్ కాదు అసలు, ఈ ప్రాజెక్ట్ అనుకున్న క్షణం నుంచి ప్రమోషన్ కూడా మొదలైపోయి ఇది అనుదిన ప్రమోషన్గా నడుస్తోంది. ఈ అనుదిన ప్రమోషన్ యాక్టివిటీలో భాగంగా ఇప్పుడు వెంకీ గారు సెట్లోకి అడుగుపెట్టిన క్షణాన్ని పబ్లిక్కి అలాగే ఫ్యాన్స్కి రిజిస్టర్ చేయటం కోసం ఒక వీడియో చేసి దానికి ఒక టైం చెప్పి జనాలందరూ అటెన్షన్తో వెయిట్ చేసేలాగా చేసి ఆ టైంకి ఆ వీడియో రిలీజ్ చేశాడు. ఇద్దరి పాత సినిమాల వాళ్ళ పోస్టర్స్కి సంబంధించినటువంటి రెఫరెన్స్లన్నీ తీసుకుని ఫైనల్గా వాళ్ళిద్దరూ సెట్లో కలుసుకోవటం దగ్గర కంక్లూడ్ చేసి ఒక వీడియో చేసి మన ముందు ఉంచారు ఆయన. నిజానికి చాలా కాలం క్రితమే వెంకటేష్ ఉన్నాడు ఈ సినిమాలో అని ఆయనే చెప్పుకున్నాడు. వెంకటేష్ క్యారెక్టర్ ఉందని, క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది అనేది కూడా చాలా హింట్లు ఆయనే ఇచ్చాడు. ఆ ఇచ్చిన హింట్ల ఆధారంగా ఆల్రెడీ కథ ప్రపంచానికి అర్థమైపోయింది, ఎలా ఉండబోతోంది, ఎలా నడవబోతోంది అనేది. అయితే తెర మీద దాన్ని ఎలా ఆవిష్కరించబోతున్నాడు అనేదే క్యూరియాసిటీ. ఆ క్యూరియాసిటీని డైలీ అలా అప్డేట్లు ఇచ్చుకుంటూ లైవ్లో ఉంచుతూ ఆడియన్స్ని రిలీజ్ వరకు ట్రావెల్ చేయించడం కోసం ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు అనిల్ రావిపూడి. ఇంకొంచెం అంటే ఆయన మీదే భారం పెరుగుతోంది అనేది ఆయన గుర్తించాలి ఇప్పుడు. అంటే ఈ ఎక్స్పెక్టేషన్స్ పెంచుకుంటూ వెడుతున్నాడు ఆయన. ఈ పెంచుకుంటూ వెడుతున్నటువంటి ఇవి ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ బాగానే ఉంది, కానీ దీనికి తగ్గ పద్ధతిలో అక్కడ కంటెంట్ కూడా ఆ లెవెల్కి ఉండాల్సినటువంటి అవసరం ఏర్పడిపోతుంది. కంటెంట్ ఆ లెవెల్లో కనుక ఉంటే ఈ ప్రమోషన్ అంతా వర్కౌట్ అయిపోయి సినిమా ఎక్కడికో వెడుతుంది. ఆ హయ్యెస్ట్ ఎండ్కి తీసుకెళ్ళటం కోసం ప్రయత్నాలు ఇవన్నీ. బహుశా దీన్ని కూడా ఇతర భాషల్లో సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్లోకి వీటిలోకి పుష్ చేసే ప్రయత్నం ఏదైనా జరుగుతుందేమో చూడాలి. అంటే వాళ్ళు అఫీషియల్గా ఇప్పటి వరకు అనలేదు, కానీ లోకల్ మార్కెట్ అనే మాట్లాడుతున్నారు. మేబీ దీన్ని పుష్ చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సౌత్ ఇండియన్ మార్కెట్కి ఏమైనా పుష్ చేస్తారేమో తమిళ్ అటువైపు. ఒకే టైంలో ఇది సెలబ్రేషన్ అంటున్నారు, పండగ అంటున్నారు, పొంగల్ సీజన్ రిలీజు సంక్రాంతికి అని చెప్తున్నారు, కానీ సంక్రాంతికి సంబంధించి డేట్ ఇంకా ఫైనల్ చేయలేదు. రకరకాల వీడియోలు, మన పాట వచ్చినప్పుడే మీసాల పిల్ల పాటకి జోడిస్తూ వాళ్ళు డేట్ అనౌన్స్ చేస్తారేమో అని అనుకున్నారు అందరూ, కానీ డేట్ గురించి మాట్లాడట్లేదు ఇప్పటిదాకా. ఇంత ప్రమోషన్ నడుస్తోంది కానీ డేట్ చెప్పట్లేదు. 14వ తారీఖు రిలీజ్ అవుతుందా, 15వ తారీఖు వస్తుందా అనేది. 14 ఆల్రెడీ ఒక సినిమా రిలీజ్ అవుతుంది అనేది డేట్ అనౌన్స్ చేసుకున్నారు. ఆ సినిమా ఓకే, అది చిన్న హీరో సినిమా ఏదో వచ్చేస్తుంది, ఆ గొడవ వేరు. కానీ ఇది డేట్ ఎప్పుడు, ఇది 14 వస్తుందా 15 వస్తుందా అనేది డేట్ ఇంకా చెప్పలేదు. ఇది రకరకాల చర్చలు జరుగుతున్నాయి దాని మీద డేట్కి సంబంధించి. ఈ స్పెక్యులేషన్స్కి ఫుల్ స్టాప్ పెడుతూ నెక్స్ట్ ఇంకో వారంలో ఇంకో అప్డేట్ ఎలాగో ఇస్తాడు ఆయన.
కాబట్టి ఈ అప్డేట్ల వరుసలో ఒక డేట్కి సంబంధించిన అప్డేట్ కూడా ఇచ్చేస్తే ఉమ్, అభిమానులు ప్రశాంతంగా ఉంటారు. ఇక అవును. గందరగోళం లేకుండా చాలా సినిమాలు వినిపిస్తున్నాయి. రవితేజ సినిమా వస్తుంది అంటున్నారు అదే టైంకి. అవును. ఇవన్నీ ఈ చర్చలన్నిటికీ ముగింపు పలుకుతూ మేము ఆ రోజు వస్తున్నామనే మాట చెప్పేస్తే జనాలు ఫిక్స్ అయి ఉంటారు. కాబట్టి అటువైపు ఏమైనా డ్రైవ్ చేస్తాడేమో అనిల్ రావిపూడి చూడాలి. ఓకే. నెక్స్ట్ వీక్ రాబోయేటువంటి ప్రతి వీక్ ఒక అప్డేట్ ఇస్తున్నాడు ఆయన. అవును. ఈ ప్రతి వీక్ ఇస్తున్నటువంటి అప్డేట్లో భాగంగా ఈసారి అప్డేట్ డేట్ మీద పెడితే బాగుంటుంది.